హాయ్ హలో నమస్తే. మీరు వింటున్నారు డాక్టర్ కాశీగారి ప్రసాద్ టాక్స్. ఈరోజు మనం ఒక సింపుల్ ప్రశ్నతో స్టార్ట్ చేస్తాము మన ప్రోగ్రామ్ ని. మీ జీవితం ఎవరిది? మీ కలలు ఎవరివి? మీ జీవితం ఎవరి చేతిలో ఉన్నది? చూసారా ఎంత సింపుల్ క్వశ్చన్స్. ద ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్. ఆలోచించండి, సమాధానం మీకే దొరుకుతుంది. చాలా సింపుల్ ఆన్సర్ దొరుకుతుంది. ఏంటో తెలుసా? మీ జీవితం మీదే, మీ కలలు మీవే, మీ జీవితం మీ చేతుల్లోనే ఉన్నది. అందుకే మనం తెలుసుకోవలసింది, చెప్పవలసింది ఏంటో తెలుసా అండి? ఇట్స్ మై లైఫ్, ఇట్స్ మై లైఫ్. జీవితం అంటే సౌకర్యాల ప్రయాణం కాదు. జీవితం అంటే పోరాటాల ప్రయాణం. జీవితం అంటే ప్రశ్నల దారి. జీవితం అంటే పరీక్షల గది. కానీ నిజమైన విజేత ఎవరో తెలుసా మీకు? ఓడిపోకుండా నడిచేవాడు కాదు, పడిపోకుండా బ్రతికేవాడు అస్సలు కాదు. పడిపోయినా తిరిగి లేసి బ్రతకాలని పోరాటం చేసేవాడే నిజమైన చెప్పాలి. అందుకే మనం చెప్పాలి, కష్ట నష్టాల్లో నడక నేర్చుకుంటూ, ఓటమిలో కూడా గెలుపును చూసుకుంటూ, భయాలనే భయపెట్టుకుంటూ ఇట్స్ మై లైఫ్, ఇట్స్ మై లైఫ్ అని చెప్పాలి. ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా మీకు? మనలో ఉన్న భయాలు, ఫెయిల్యూర్స్, పేదరికం, పావర్టీ, పరిస్థితులు, సిచ్యువేషన్స్, క్రిటికల్ సిచ్యువేషన్స్. మరి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి శత్రువులను ఎదిరించగలిగే అద్భుతమైనటువంటి స్నేహితుడు కూడా మనలో ఒకరు ఉన్నారు. ఎవరో తెలుసా? మనపై మనకున్న నమ్మకం. నమ్మకం మాత్రమే, ఫెయిత్. అదే ఫ్రెండ్. మనలో మనకే నమ్మకం లేకపోతే ఎలా? అలాంటప్పుడు ప్రపంచం మనపై నమ్మకం ఎలా పెట్టుతుందనుకుంటాము? అందుకే యువతకు నేను చెప్పేది ఒకే ఒక్క మాట. నేను నమ్మిన దారే నా దారి, ఇట్స్ మై లైఫ్. అదేదో సినిమాలో రజనీకాంత్ చెప్పినట్టు, నా దారి రహదారి అన్నట్టు మనం నమ్మిన దారి అంత గొప్పదనమాట. దీన్ని భగవద్గీతలో కూడా ఒక మాట చెప్తారు, సుందరమైన పరధర్మం కన్నా భయంకరమైన స్వధర్మం మేలు అని చెప్తారు. నేను నమ్మిన దారే నా దారి. ఎవరి దారిలో నడవకండి, ఎవరి జీవితాన్ని కాపీ చేయకండి. మీ దారిని మీరు నిర్మించుకోండి. ఎందుకు? మన శ్రమే, మన కష్టపడేటువంటి తత్వమే మన భవిష్యత్తు కాబట్టి. అసలు ఈ రోజుల్లో ప్రతి ఒక్క ఫ్రెండ్, ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్కరు కూడా మోస్ట్లీ ఏం చేస్తున్నారో తెలుసా? ఆ సక్సెస్ అనే దానికోసము ఇంచుమించుగా ప్రతి ఒక్కరు కూడా ఆ సక్సెస్ అనే దానికోసం వెతుక్కుంటున్నారు షార్ట్ కట్స్. త్వరగా విజయం కావాలంటారు, పెద్దగా కష్టపడకూడదు అంటారు, కష్టం లేకుండా ఫలితం కావాలనుకుంటూ ఉంటారు. ఏంటిది? అసలు అంత కరెక్ట్ కానే కాదు ఇది. కానీ నిజం ఏమిటంటే, కష్టం లేకుండా విజయం లేదు, సాధన లేకుండా స్థానం లేదు, త్యాగం లేకుండా గమ్యమే లేదు. అందుకే మనం చెప్పాలి, నిద్రలేని రాత్రులు నాకు స్నేహం, కష్టమంటే నాకది గౌరవం, సాధనలోనే నా స్వర్గం అని చెప్పేసి. ఇది విజేతల తత్వం, ఇది ఛాంపియన్స్ మైండ్ సెట్, ఇది లీడర్స్ యొక్క ఆలోచన విధానం. ఓ యూత్, డియర్ స్టూడెంట్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ డియర్ యూత్ ఆఫ్ దిస్ నేషన్, మీకోసమే చెప్తున్నాను, మిమ్మల్ని పలకరిస్తున్నాను, మీ మనసుని, మీ ఆలోచనల్ని తట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆలోచించండి, ప్రయత్నించండి. నిన్న అంటే ఒక జ్ఞాపకం, రేపంటే ఒక ఊహ, ఈ రోజు మాత్రమే నిజం, మిగతాదంతా అబద్ధం. ఈ రోజు మాత్రమే నిజం, ఈ క్షణమే అవకాశం, ఈ సమయమే నీ శక్తి, నీకున్న టైమే నీ పవర్, నీకున్న ఆలోచనే నీ యొక్క కెపాసిటీ. అందుకే మనం చెప్పాలి, నిన్నంటే జ్ఞాపకం మాత్రమే, రేపంటే ఆశల కథ మాత్రమే, ఈ రోజు నా ఆయుధం మాత్రమే, ఇదే నా జీవన శపథం మాత్రమే అని నిర్ణయించుకోవాలి. ఈ రోజు వృధా చేస్తే, ప్రత్యేకించి యూత్ గుర్తుపెట్టుకోండి, ఈ రోజు వృధా చేస్తే భవిష్యత్తు మాయమైపోతుంది. ఈ రోజు ఉపయోగించుకుంటే భవిష్యత్తు రాజ్యమై నీకు ఎదురుగా వస్తుంది. అందులో రారాజుగా నువ్వు బ్రతకవచ్చు. అది నువ్వు చేయవలసిన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. జీవితంలో అలసట వస్తుంది, నిరాశ వస్తుంది, ఒంటరితనం వస్తుంది, ఫెయిల్యూర్స్ కూడా వస్తాయి. కానీ ఆగిపోవడం ఒక ఎంపిక కాదు, వెనక్కి తగ్గడం ఒక పరిష్కారము కాదు, వదిలేయటం ఒక విజయము అంతకన్నా కాదు. సో నెవర్ లివ్ ఇట్ అప్, నెవర్ గివ్ ఇట్ అప్, నెవర్ గివ్ ఇట్ అప్. అందుకే మనం చెప్పాలి, అలసటంటే అక్షరం కాదు,
ఆగిపోవడం నా లక్షణం కాదు, పడిపోతే లేచే గుణం నాది అని చెప్పగలగాలి. ఇదే యోధుడి లక్షణం, ఇదే నాయకుడి స్వభావం, ఇదే విజేతల విజయం. డియర్ ఫ్రెండ్స్, మీరు సాధారణంగా పుట్టి ఉండవచ్చు, కానీ అసాధారణంగా మారగలిగే శక్తి మీలోనే ఉంది. మీరు చిన్న గ్రామంలో పుట్టి ఉండవచ్చు, కానీ పెద్ద ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి మీ పిడికిల్లో ఉంది. మీరు సాధారణ కుటుంబంలో పుట్టి ఉండవచ్చు, కానీ చరిత్ర సృష్టించే శక్తి మీలో ఉంది. అందుకే చెప్పండి, ఇట్స్ మై డ్రీమ్, ఇట్స్ మై డ్రీమ్. ధైర్యంగా చెప్పండి, కరేజియస్గా బ్రతకండి. మై డ్రీమ్ ఈస్ మై కింగ్డమ్ అండ్ ఐఎమ్ ద కింగ్ ఆఫ్ మై కింగ్డమ్ అని చాలా గర్వంగా, చాలా పాజిటివ్గా, చాలా ఎంతూజియాస్టిక్గా, చాలా మోటివేటివ్గా ప్రతిరోజు ప్రతి క్షణం మీ జీవితాన్ని నడుపుకుంటూ ఉండండి. చివరిగా నేను ఒకే ఒక మాట చెప్తున్నాను, ఈ ప్రపంచం మీకు ఏమీ ఇవ్వదు, మీరు సంపాదించుకోవాల్సిందే. ఈ జీవితం కూడా మీకు ఏమీ ఇవ్వదు, మీరు నిర్మించుకోవాల్సిందే. ఈ భవిష్యత్తు మీకోసం ఎదురు చూడదు, మీరు పరిగెత్తుతూ వెళ్తూ ఉండాల్సిందే. అందుకే ప్రతి యువకుడు, ప్రతి యువతి చాలా గర్వంగా చెప్పవలసిన ఒక విషయం ఏంటో తెలుసా? నా జీవితం నా బాధ్యత, నా కలలు నా ఆస్తి, నా శ్రమ నా రాజ్యం, నా గమ్యం నా దేవాలయం. ఇట్స్ మై లైఫ్ అండ్ ఇట్స్ మై లైఫ్ అండ్ ఐ హ్యావ్ టు బిల్డ్ అండ్ ఐ హ్యావ్ టు గివ్ లైఫ్ టు మై లైఫ్ అని డిసైడ్ అయిపోండి. మీరు సాధారణ యువకులు కాదు, మీరు రేపటి నిర్మాతలు. మీరు ప్రేక్షకులు కాదు, మీరు సృష్టికర్తలు. మీరు అనుసరించేవారు కాదు, మీరు నాయకులు. ఇది మీ జీవితం, ఇది మీ పోరాటం, ఇది మీ కథ, ఇది మీ విజయం. ఇట్స్ మై లైఫ్, ఇట్స్ యువర్ లైఫ్, ఇట్స్ అవర్ లైఫ్. లెట్ us make all our lives so happy and beautiful with great achievements in our life. Let's say it's my life and I make my life more beautiful. ఇలాంటి మంచివి, ఇన్స్పైర్ అయ్యేటివి, ఇన్స్పిరేషన్ ప్రొడ్యూస్ చేసేటివి, 10 మందికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి మాటలు మీకోసం, నా కోసం, మనందరి కోసం మన కాశీగారి ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ ద్వారా డాక్టర్ కాశీగారి ప్రసాద్ టాక్స్ ఇస్తూ ఉన్నారు. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ గివ్ ఇట్ టు ది ఎంటైర్ వరల్డ్. ఈ ప్రపంచానికి మంచి మాటలు అనేటివి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తనను మార్చగలుగుతాయి, ఒక మనిషిలో ఆలోచన విధానాన్ని మార్చగలుగుతాయి. మనందరం కలిసి మంచి సమాజాన్ని నిర్మించేటువంటి ఈ యజ్ఞంలో పాలు పంచుకుందాం. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ బ్యూటిఫుల్ టాక్. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, డాక్టర్ కాశీగారి ప్రసాద్.